ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన అనేక సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవదేవుని దర్శించుకోవడం కోసం అనేక దేవాలయాలకు వెళ్తున్నారు, అనేక రకాలైన పూజలు చేస్తున్నారు. నిన్న కాక మొన్న జరిగినటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతంలో ఒక నందేశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం, యాగాలయ చేస్తూని. మరి అటువంటి వ్యక్తి మీద ఈవేళ ఒక ముద్ర వేయాలనేటువంటి ఉద్దేశంతో, అంటే దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశంతో హిందూ మతం అనేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత అనేటువంటి ఒక ముద్ర వేయడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు ఆ రకమైనటువంటి చర్చకి తెరలేపినటువంటి విధానం. ఎందుకంటే ఇందాక మాట్లాడుతూ మండలిలో మాట్లాడుతూ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. నేను అడుగుతున్నాను, ఎలా రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ 2 కొండలుగా ఉన్నటువంటి తిరుమలకి 7 కొండలు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు జీవోలు ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూపించేవారు. మనం చూస్తే మనం ఆ జీవోల్ని ఒక సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు గుంటూరుకు సంబంధించినటువంటి ఒక చర్చలో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోల్ని మా ప్రభుత్వం వస్తే ఈ జీవోలను రద్దు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అనేటువంటిది ఒక్కసారి రాష్ట్ర ప్రజలను గుర్తుంచుకోవాలనేటువంటిది మనం చేస్తున్నాం. ఎందుచేతంటే అనేక సందర్భాలుగా ఎప్పుడన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో భక్తి భావం ఉన్నదని చెప్పినటువంటి వ్యక్తి ఏ రోజునన్నా తలనీలాలు సమర్పించినటువంటి సందర్భాలు మనం చూసామా? అంత భక్తిభావం ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి నిజమైనటువంటి దేవదేవుడు అంటే విశ్వాసం ఉండుంటే ఈ చర్చికి తెరలేపింది ఎవరో, తిరుమల గురించి ప్రపంచం అంతా చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరో, ఈ లడ్డు గురించి ఇటువంటి దుర్ప్రచారం చేసింది ఎవరో, దీంట్లో కొవ్వులు పందికో ఉంది, ఆకో ఉంది, జంతుకో ఉంది, అనేక రకాలైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరో ఈరోజు అతని యొక్క విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకుంటున్నారనేటువంటిది మనం చేస్తూ, సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మరి మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం అనేటువంటిది కూడా మీ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. శాసన మండలి చరిత్రలో ఈ రోజు జరిగినటువంటి సంఘటన చీకటి రోజుగా దుర్దినమైనటువంటి దినంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా భావించవలసినటువంటి పరిస్థితులున్నాయి. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి 6 సార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చి అసెంబ్లీని మండలిని స్తంభింపజేసినటువంటి పరిస్థితుల్లో 23వ తారీఖున బీఏసీ సమావేశంలో 26వ తారీఖున చర్చకి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం చర్చ మొదలు పెడితే ఆ రోజున కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ శాసనమండలి సభ్యులు కానీ మా సహచర సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే అడ్డుకున్నటువంటి వైనాన్ని, ఆ రోజు సభ జరగకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కూడా రాష్ట్ర ప్రజానికం యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు చూసాం. మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చర్చ జరపాల్సిందే. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన స్పష్టత కావాలా, ప్రజలకు నిజాలు తెలియాలనే ఆలోచన ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా తిరిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే